ఇనాగ్రేషన్ కి రావడం జరిగింది సునీత గారితో పాటు. చాలా సంతోషం. అండ్ సుందర్ గారు చేశారు దీన్ని ఇనాగ్రేట్ అండ్ హీ ఈస్ కమింగ్ అప్ విత్ ది స్కూల్. ఆల్రెడీ నాకు కేరళ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది చాలా సంవత్సరాల నుంచి తెలిసింది. ఈ ఆర్గనైజేషన్ ఇస్ అన్ ఎన్జిఓ, ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసము, అందులోనూ కొంచెం డౌన్ రోడ్ వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే పర్పస్ మీద ఏఎస్ రావు నగర్ లో ట్వింకిల్ థాట్స్ అనేటువంటి ఈ ప్రీ నర్సరీ ఎల్కేజీ అండ్ యూకేజీ తో ఒక బ్యూటిఫుల్ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ ఇస్ మౌలాలి, ఎందుకంటే మేడం అక్కడ కార్పొరేటర్. సో వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ టుడేస్ ఇనాగ్రేషన్ అండ్ ఐ విష్ దట్ ఏదైతే వీళ్ళు పర్పస్ చేస్తున్నారో గత 30 సంవత్సరాల నుంచి కేరళ ఎడ్యుకేషన్ సొసైటీ, అది సర్వ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ రిక్వెస్టింగ్ సుందర్ గారు ప్లీజ్ స్పీక్. ఆయన కూడా నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు, వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ మాది పాలక్కాడే, వాళ్ళది కూడా పాలక్కాడే. అక్కడి నుంచి చాలా ఏళ్ల నుంచి మాకు పరిచయం. మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ సునీత గారు. హీస్ అ మలయాళీ అండ్ ఇది కేరళ ఎడ్యుకేషన్ సొసైటీ అండర్ లో వచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇట్స్ అన్ ఎన్జిఓ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీకు పిల్లలతో చాలా ఎక్కువ అటాచ్మెంట్, చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశారు అండ్ ఇక్కడ పిల్లలు అంటే ఎలా ఉంది? సో నాకు ఎప్పుడు ఏంటంటే పిల్లల్ని ఫోర్సిబుల్ మెథడ్స్ లో నేర్పించకూడదు, వాళ్ళకి ఫ్రీగా ఆటలతో ప్లేఫుల్ గా నేర్పించాలి అనేది చిన్నప్పటి నుంచి నాకు అనిపించేది. అలాగే నా పిల్లలకు కూడా అలాగే అనిపించేది. అదే మెథడ్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుందర్ గారు Okay, it's nice to have Srimati Suma Kanakala for this inaugural ceremony and Srimati Sunita Shekhar Yadav ji on this occasion. And it's one of the very new ventures started by the Kerala Education Society after due thought that we will extend our arm to this side of the city. And the sole aim and the purpose is to give quality education at a very affordable prices. But this venture, we want to give it more credo-based activity-based learning to the children, keeping in with the new national education policy curriculum, and so that the children come up to the desired standard as envisioned by various forefathers of our nation. So it's a great opportunity, and I hope, and with all the blessings of everybody, this school will come in a big way in the near future. Thank you. సుమా గారితో ప్రారంభోత్సవం చేయడం నిజంగా మౌలాలి ప్రజల అందరికీ సంతోషం, నాకు ఇంకా ఎక్కువ సంతోషం. నేను చదువుకున్న రోజుల్లో ఒక రోజు సుమ గారిని బస్ స్టాప్ లో చూశాను. మళ్ళీ ఇప్పుడు పక్కనే మెట్టుగూడ బస్ స్టాప్ మెట్టుగూడ బస్ స్టాప్ లోనే చూశాను మిమ్మల్ని. చాలా సంతోషం. సుమా గారు గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ తెలుగు వారి కోడలు. అంటే తను మలయాళీ అయ్యుండి కూడా తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది అంటే చాలా స్టైల్ గా పోయి మేము అక్కడ ఫారిన్ లో ఉంటున్నామని చెప్పి చాలా మంది ఇంగ్లీష్ పదాలు తెలుగులో మొత్తం అడాప్ట్ చేసేసుకున్నారు. ఇంగ్లీష్ పదాలని చాలా మంది అడాప్ట్ చేసేసుకున్నారు. వాళ్ళందరూ సిగ్గుపడాలి సుమ లాంటి వాళ్ళని, సుమ గారిని చూసి. ఎందుకంటే తను తెలుగులో మాట్లాడడమే కాకుండా తెలుగులో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత బాగుంటుందంటే, ఎంత స్పాంటేనియస్ గా అంటే, తెలుగులో చెప్పాలంటే నేను కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను. సందర్భానుసారంగా తను మాట్లాడే ప్రాస పంచులు అందరికీ నచ్చుతాయి. తెలుగు వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి 2 భాషలు నేర్పడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ తనతో పాటు తన తెలుగు అనేది మనం మర్చిపోకూడదు. తెలుగు మన మాతృభాషలో చెప్తే పిల్లలకి ఎంత బాగా అర్థమవుతుందో మనందరికీ. ఒక ముస్లిం పాలకుల మధ్యలో హిందుత్వం అనేది నాశనం అయిపోతున్న రోజుల్లో ఒక చక్రవర్తి, శివాజీ చక్రవర్తి అనే హిందూ సామ్రాజ్యాధినేత కావడానికి కారణం, ఆయన చక్రవర్తి అవ్వడానికి, హిందూ సామ్రాజ్య చక్రవర్తి అవ్వడానికి కారణం వాళ్ళ అమ్మగారు.